సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి గాజుల రామారం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఎల్లమ్మ బండ చౌరస్తాలో ఉన్న హనుమాన్ టెంపుల్ ప్రహరీ గోడను కూల్చడానికి అధికారులు మార్క్ వేసిన సందర్భంగా బీజేపీ డివిజన్ మాజీ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి నేతృత్వంలో హనుమాన్ టెంపుల్ ముందు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని టెంపుల్ గోడను కూల్చే ఆలోచన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు ధనవంతుల ఇండ్లు ఉన్న చోట 80 ఫీట్లు నిరుపేదల నివాసాల వద్ద 100 ఫీట్ల రోడ్లు వేయడం సరైంది కాదన్నారు. ఒక వర్గానికి తల్లి ప్రేమ చూపించి మరొక వర్గానికి సవితి ప్రేమ చూపించి హనుమాన్ టెంపుల్ గోడను కూల్చడం హిందువుల మనోభావాలను కించపరిచినట్లే అన్నారు. ఎమ్మెల్యే కావాలనే కక్షతోటి టెంపుల్ గోడను కూల్చడంతో ఆంతర్యమేమిటో హిందువులకు చెప్పాలన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్ణయాన్ని వెనకకు తీసుకుని దేవాలయాన్ని కాపాడాలన్నారు. హిందువుల మనోభావాలను కాపాడాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కేశవరావు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి గాజుల రామారం వెళ్ళే ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఏదైతే హనుమాన్ టెంపుల్ ఎల్లమ్మ బండ చౌరస్తాలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర విస్తరణ పనులు అని చెప్పేసి దాదాపు డివైడర్ నుండి 50 ఫీట్ల వరకు పెట్టడం జరిగింది. అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ప్రహరీ కూడా పూర్తిగా కూల్చేసి అక్కడ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి అధికారులు కానీ గౌరవ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టడం నిజంగా బాధాకరం. దీన్ని హిందూ సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక వర్గానికి ఏమో తల్లి ప్రేమ చూపించి మరొక వర్గానికి సవితి ప్రేమ చూపిస్తే ఇది సరైనటువంటి విధానం కాదు. చేస్తే మొదటి నుండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి నువ్వేదైతే 100 ఫీట్లు అనుకున్నావో ఆ 100 ఫీట్లను అక్కడి నుండి తీసుకురా. కానీ ఇవాళ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి తులసివనం వరకు ఉన్నటువంటి అక్కడ ధనవంతులందరూ ఇండ్లు కట్టుకున్నారని చెప్పేసి వాళ్ళకేమో 80 ఫీట్ల రోడ్డు పెడతావు. మళ్ళీ తులసివనం నుండి గాజుల రామారం వరకేమో 100 ఫీట్ల రోడ్డు. అంటే ఇక్కడ అందరూ కూడా నిరుపేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఉన్నాయి కనుకనే ఎవరు ఎదురు తిరగరు కనుకనే ఇవాళ ఆ ఇండ్లన్నీ కూల్చేస్తున్నావు. దానిలో భాగంగా ఇవాళ హిందువుల పవిత్రమైనటువంటి హనుమాన్ దేవాలయాన్ని కూడా కూల్స్తూ ఉన్నావు. అదే పక్కన ఉన్నటువంటి బార్ దగ్గరేమో 40 ఫీట్లు పెడతావు డివైడర్ నుండి, కానీ ఇక్కడ దేవాలయం దగ్గరేమో 50 ఫీట్లు పెడతావు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ముస్లిం సంతుష్టీకరణ కోసం ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి వాటి దగ్గర కూడా సరిగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఇవాళ అక్కడ ఏ విధమైనటువంటి పనులు చేయకుండా అక్కడ ఏ విధమైనటువంటి కూల్చివేతలు లేకుండా కేవలం ఇవాళ హనుమాన్ టెంపుల్ దగ్గరే ప్రహరీ గోడని కూల్చివేసేట్ల ఆంతర్యం ఏమిటో ఇవాళ ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఇవాళ ఎవరి సంతృప్తి కోసం ఇవాళ ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నావో కూడా ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంటనే ఈ యొక్క గోడ కూల్చివేసే విధానాన్ని ఆపకపోతే మాత్రం తీవ్రతరమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఇవాళ హిందూ సంఘాల పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారిని అలాగే ప్రజాప్రతినిధులను అలాగే ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరిస్తారు.